పట్టణ బూరిపాలెం రోడ్లో నూతనంగా నిర్మించనున్న సువర్ణ భారతి క్షేత్ర సరస్వతి దేవాలయ నిర్మాణ పనులకు అంకురార్పణ చేశారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ఆధ్వర్యంలో బూరిపాలెం రోడ్లోని సువర్ణ భారతి క్షేత్ర సరస్వతి దేవాలయ నిర్మాణ పనుల సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు జరిపించారు. నీటి పంపు వేయడం ద్వారా గంగా పూజతో అక్కడ పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలతో లలిత సహస్ర పారాయణం, విష్ణు సహస్ర పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చేయించారు. భక్తులచే ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి ముద్ద భక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, రావురి సుబ్బారావు, గుడవర్తి సాయి హరిరాం, మాజోటి గోపి రాజేశ్వరరావు, గడ్డిపాటి శ్రీనివాసరావు, పక్కలగడ్డ రామ్మోహన్ రావు, పసుపులేటి మాణిక్యాలరావు భక్తులు పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు మన తెనాలిలో బురిపాలెం రోడ్లో శ్రీ సువర్ణ భారతి క్షేత్రము సరస్వతి అమ్మవారి దేవాలయం నిర్మాణం చేయాలని సంకల్పం చేశాము. ఉన్న భూమి పూజ కార్యక్రమాలు కూడా చేసుకున్నాము. దానిలో భాగంగా అమ్మవారి దేవాలయ నిర్మాణంలో భాగంగా మనం గంగ పూజ కార్యక్రమం చేశాము. అంటే బోరు వేయటం అనమాట. గంగ పూజ చేసి బోరుని ప్రారంభం చేయటం జరిగింది. ఇవాళ ఒక 9 మంది మహిళలతో మాతృమూర్తులతో లలితా శాసన స్తోత్ర పారాయణం చేయాలనుకున్నాము. కానీ అమ్మవారి విశేషంగా ఇవాళ ఆ సంఖ్యను కూడా దాటుకుంటూ సుమారు 100 మందిని దాకా తీసుకొచ్చారు. ఈ పూట అందరిని భక్తుల్ని, పురుషుల్ని, మహిళల్ని తీసుకొచ్చి విశేషంగా లలితా శాసన స్తోత్ర పారాయణం, సరస్వతి స్తోత్ర పారాయణము, అలాగే గోవిందనామాలు, విశేషమైన స్తోత్రాలు, శ్లోకాలు, అలాగే అన్నమాచార్య కీర్తనలు, అలాగే పురందాస్ కీర్తనలు కూడా చేయటం జరిగిందనమాట. ఈ రోజు నుంచి మన క్షేత్రంలో అనేకమైన కార్యక్రమాలని కూడా నిర్మాణంలో భాగంగా చేయటం జరుగుతుంది. అతి శీఘ్రంగా అమ్మవారి దేవాలయం, అలాగే ముందు గురు నిలయము, లక్ష పలకల స్తూపమే మనం ప్రధానంగా తీసుకున్నాం కాబట్టి ఆ లక్ష పలకల స్తూపానికి సంబంధించిన గురు నిలయ మండపాన్ని ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి, గురు నిలయంలో ప్రవచనాలు, పూజా కార్యక్రమాలు, సత్సంగాలు, అలాగే భజన కార్యక్రమాలు, సంకీర్తన కార్యక్రమాలు, కుంకుమార్చనలు, హోమాలు ఇలా చేసుకోవడానికి ముందు గురునిలయాన్ని ఏర్పాటు చేస్తూ దాంట్లో లక్ష పలకల స్తూపాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం అనమాట. ఆ భాగంలోనే ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే మాతృమూర్తులు, అలాగే పురుషులందరూ కూడా విశేషంగా ఈ సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇంకా ముందుకు వచ్చి ఇంకా కృషి చేస్తే అతి శీఘ్రంగా మనం దేవాలయ నిర్మాణం చేసుకునే అవకాశం మనకు కలుగుతుందన్నమాట. అందరికి కూడా ఆ జగన్మాత విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేయాలని చెప్పని